Welcome to Trinod chemistry classes. In this video, I am going to discuss about intermediate second year chemistry topic D and F block elements. In this D and F block elements, I am going to discuss about spin-only magnetic moment, how to calculate the spin-only magnetic moment of D block elements. This is one of the important topic in intermediate public examination. So not only in intermediate public examination, this topic is also useful for the in objective exams such as JEE Mains or NEET or MCET. Thank you for watching Trinath chemistry classes. Please like the video, share and subscribe the channel. So spin-only magnetic moment. How to calculate? So this is a topic belongs to the D and F block elements of second year intermediate chemistry. D and F block elements of second year intermediate chemistry సంబంధించిన దాంట్లో D and F block elements, D మరియు F block మూలకాలకు సంబంధించినటువంటి టాపిక్. అండ్ ఈ స్పిన్-ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ అసలు ఏంటి, ఎందుకు, ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది ఈ వీడియోలో మనం ఇక్కడ చూడబోతున్నాం. సో మనకి ఏదైనా ఒక సబ్స్టాన్స్ కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే, ఎవరైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక అప్లై చేస్తే కనుక ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బిహేవియర్ అనేది మనకు అబ్జర్వ్ అవ్వచ్చు. ఏంటంటే కనుకండి, ఒకటి అదే ఏమని చెప్తున్నాం, ప్రధానంగా మాట్లాడుకుంటే కనుక ఒకటి డయామాగ్నెటిజం, రెండు ఏంటంటే కనుకండి పారామాగ్నెటిజం. రెండు ఏంటంటే పారామాగ్నెటిజం. వన్ ఈజ్ డయామాగ్నెటిజం, అనదర్ ఈజ్ పారామాగ్నెటిజం. అండ్ డయామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అంటే కనుకండి ఏంటంటే కనుకండి విచ్ ఆర్ రిపెల్డ్ బై ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే అయస్కాంత క్షేత్రం కనుక అప్లై చేస్తే కనుకండి రెండు రకాల బిహేవియర్ రావచ్చు అని చెప్తున్నాం. సో దోస్ ఆర్ రిపెల్డ్ బై ది అప్లైడ్ ఫీల్డ్, రిపెల్డ్ బై ది అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు కనుక రిపెల్ అవుతుంటే కనుక అటువంటి వాటిని ఏమంటున్నాం, డయామాగ్నెటిక్ అంటున్నాం. అలా కాకుండా కనుకండి అట్రాక్టెడ్ బై ది అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే కనుకండి మనం వాటిని ఏమంటున్నాం, పారామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అని చెప్తాం. So, a magnetic field, when a magnetic field is applied, the substances, mainly 2 types of behaviors will show. The one is diamagnetism, another is paramagnetism. So, diamagnetic substances means which are repelled by the applied field, while paramagnetic substances means which are attracted by the applied field, which are attracted by the applied field. If they are strongly attracted, they are called ferromagnetic. If they are strongly attracted, they are called ferromagnetic substances. If the substance is attracted strongly in the presence of due towards the magnetic field, those are called ferromagnetic substances. So మనకి ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క, అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే తెలుసు, పరివర్తన మూలకాలు అంటే కనుక n-1 d ఆర్బిటాల్స్ ఇన్కంప్లీట్లీ ఫిల్డ్, అసంపూర్తిగా నిండి ఉన్న n-1 d ఆర్బిటాల్ కలిగి ఉన్నటువంటి డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏమంటున్నాం, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం అంటే ఇక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం, రైట్. సో మనకి ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక ఇవన్నీ కూడా మనకి పారామాగ్నెటిక్ బిహేవియర్ ని చూపిస్తుంటారు. సో మనకి ఇవి పారామాగ్నెటిక్ బిహేవియర్ చూపించడానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక ఇక్కడ మనకి డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, అంటే ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉండటం వల్ల ఇవి ఏ బిహేవియర్ ని చూపిస్తున్నాయని చెప్తున్నాం, పారామాగ్నెటిక్ బిహేవియర్ ని చూపిస్తున్నాయి. సో పారామాగ్నెటిజం arises from the presence of unpaired electrons. సో మనకి ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకు తెలియాలి. సో మనకి ఇది తెలియాలంటే కనుక ఒక్కసారి స్కాండియం యొక్క అటామిక్ నెంబర్, అంటే 3D సిరీస్ చెప్తున్నాను నేను, 21 అటామిక్ నెంబర్ అండ్ ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆర్గాన్ 4s2 3d1 4s2 3d1. అండ్ ఇక్కడ ఆర్బిటాల్ బాక్స్ డయాగ్రామ్ కనుక గీస్తే కనుక ఇది 4s ఆర్బిటాల్ అండ్ ఇది తీసుకుంటే కనుక 3d. ఓకే.
అదే టైటానియం Z is equal to 20, ఆర్గాన్ 4s2 3d2, ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు వస్తాయి 1 2 3d ఆర్బిటల్. అదే విధంగా మనకి వెనాడియం తీసుకుంటే కనుకండి Z is equal to 23 తీసుకుంటే కనుక ఆర్గాన్ 4s2 3d3, ఈవెన్ 3d ఆర్బిటాల్లో మనకి అకార్డింగ్ టు హుమ్స్ రూల్ డీజనరేట్ ఆర్బిటాల్స్ అయితే కనుకండి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అవ్వాలి. అలాగే క్రోమియం తీసుకుంటే కనుకండి 24, అండ్ ఇక్కడ అబ్నార్మల్ అంటే ఒక అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. అంటే ఇక్కడ స్టెబిలిటీ రావడం కోసం 4s లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ 3d ఆర్బిటాల్లోకి వెళ్ళి ఇక్కడ మనకు హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అదేవిధంగా మ్యాంగనీస్ Z is equal to 25, అంటే ఎంత అవుద్ది అంటే ఆర్గాన్ 4s2 3d5, అంటే ఇదిగో 2 3 4 5 రైట్. సో 4s ఆర్బిటాల్ 3d ఆర్బిటాల్. ఇదే విధంగా మనకి కాపర్ కి తీసుకుంటే కనుక అంటే నెక్స్ట్ ఐరన్ తీసుకుంటే 3d6 వస్తుంది, ఇక్కడ ఫిల్ అవుద్ది. అలాగే కోబాల్ట్ తీసుకుంటే 3d7, ఇక్కడ ఫిల్ అవుద్ది. నికెల్ తీసుకుంటే 3d8, ఇక్కడ కాపర్ తీసుకుంటే కనుకండి 29 తీసుకుంటే కనుకండి 4s1 3d10, అంటే ఇదేంటంటే కనుకండి బాక్స్ ఆర్బిటాల్ బాక్స్ డయాగ్రామ్ మోడల్ తీసుకుంటే కనుకండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ విధంగా వస్తుంది. సో స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సో మనకి అట్లీస్ట్ 3D సిరీస్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలియాలి. సో ఎందుకు మనకి బాక్స్ డయాగ్రామ్ మనం నేర్చుకోవాలి అంటే కనుక అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయవలసి వస్తుంది. సో మనం చెప్పిన పారామాగ్నెటిజం అరైజెస్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి. సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మనకు తెలియాలి అంటే కనుకండి మనకి ఈ బాక్స్ ఆర్బిటాల్ బాక్స్ డయాగ్రామ్ మనకి తెలియాల్సి ఉంటుంది. రైట్. సో నౌ లెట్ us go back to our actual concept, how to calculate the spin only magnetic moment. సో మనకి ఈ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ని, మనకి మ్యాగ్నెటిక్ మూమెంటం ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే కనుకండి అది స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంటం ని, దానికి ఫార్ములా ఏంటంటే కనుకండి దీన్ని మ్యూతో ఇండికేట్ చేస్తాం. ఏంటంటే మ్యూతో ఇండికేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n into n+2. అండ్ యూనిట్స్ వచ్చేసరికి ఏంటంటే కనుకండి దీనికి బిఎం అంటాం, అంటే బోర్ మ్యాగ్నెటాన్స్ అంటాం. ఏమంటారండి ఇక్కడ బోర్ మ్యాగ్నెటాన్స్ అంటారు. అండ్ ఈ n వచ్చేసరికి ఏంటంటే కనుకండి నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఏమని చెప్తున్నాం ఇక్కడ నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, అంటే దాంట్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయన్నది మనం చూస్తున్నాం. రైట్. సో ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంటం క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏమంటున్నాం, మ్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n into n+2, వేర్ n is the number of unpaired electrons అండ్ మ్యూ అంటే ఏమంటున్నాం మ్యాగ్నెటిక్ మూమెంట్, దాన్ని రిప్రజెంట్ చేస్తారు. దీనికి యూనిట్స్ ఏంటి బోర్ మ్యాగ్నెటాన్స్. రైట్. సో నౌ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఏంటంటే కనుకండి క్యాలిక్యులేట్ spin only magnetic moment Fe2+ అన్నారు. అంటే స్పిన్ ఆధారిత అయస్కాంత భ్రామకాన్ని Fe2+ అయానికి లెక్కించమని అడిగాము అనుకోండి. ఏమవుతుందంటే అక్కడ మనకి we know that mu is equal to square root of n into n+2. సో మనకి ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అని తెలుసు 26. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఎంత తెలియాలండి. రైట్. ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 3D 4s2 3d6 4s2 3d6. సో ఇక్కడ మనకి బాక్స్ డయాగ్రామ్ కనుక తీసుకుంటే కనుకండి ఇదిగోండి ఇది 4s ఆర్బిటాల్ అండ్ 1 2 3 4 5 6 4s, ఇది 3d. ఇప్పుడు ఇక్కడ అబ్జెక్ట్ ఇది ఐరన్ ఆటమ్ తీసుకుంటే న్యూట్రల్ ఆటమ్. అదే Fe2+ తీసుకుంటే కనుకండి ఇందులోంచి 2 ఎలక్ట్రాన్లు కోల్పోవాలి. ఎక్కడంటే అవుటర్ షెల్ లో ఉన్నటువంటి 4s లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు కోల్పోయి
ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే కనుక ఇక్కడ మనకి 6 ఎలక్ట్రాన్స్ 3d ఆర్బిటాల్లో ఉంటాయి. అండ్ 4s ఆర్బిటాల్ తీసుకుంటే కనుక ఇది ఖాళీగా ఉంటుంది. 4s ఆర్బిటాల్ తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్తున్నాం, ఖాళీగా ఉంటుంది. సో ఇప్పుడు లెక్క పెట్టామనుకోండి, అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో 4n ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ 4. అంటే ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into 4 ప్లస్ అంటే ఎంత అవుతుందండి, 4 into 6 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 24. ఇది రఫ్ గా తీసుకుంటే కనుక 4.9 బోర్ మ్యాగ్నెట్రాన్స్. సో మనకి ఈ విధంగా మనకి ఏంటంటే కనుక స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయమని వెరీ పర్టికులర్ గా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అయితే కనుకండి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అదే విధంగా ఎంసెట్, ఎఫ్సెట్ లేకపోతే ఇలా నీట్ లాంటి ఎగ్జామ్స్ లో మ్యాచింగ్ కింద అడగచ్చండి. అంటే ఈ సైడ్ అయాన్స్, ఈ సైడ్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఇచ్చి మ్యాచింగ్ అడగచ్చు. లేదంటే కనుక స్ట్రైట్ గా అక్కడ కూడా మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది అడగచ్చు. సో ఈ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే స్పిన్ ఆధారిత అయస్కాంత భ్రామకాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏమంటున్నాం, న్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n into n+2. సో ఇక్కడ n అంటే అన్పేడ్ ఎలక్ట్రాన్స్, దీనికి యూనిట్స్ వచ్చేసరికి బోర్ మ్యాగ్నెట్రాన్స్. సో ఇది క్యాలిక్యులేట్ చేయడం తెలియాలి అంటే కనుకండి అట్లీస్ట్ 3D సిరీస్ అంటే స్కాండియం టు జింక్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ కి మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వెరీ పర్టికులర్ గా అన్పేడ్ ఎలక్ట్రాన్స్ తెలుసుకోక మనకి లెక్క కట్టగలగాలి అంటే కనుక ఈజీగా ఈ ఆర్బిటాల్ బాక్స్ డయాగ్రామ్ మనకి తెలియాలి. So thank you for watching Trinnath chemistry classes. Please like the video, share and subscribe the channel.